ఫ్రెండ్స్ ఈరోజు హెల్తీగా చాలా టేస్టీగా ఉండే పెసర లడ్డు చేశాను. బెల్లం యాలకుల ఫ్లేవర్తో చాలా రుచిగా వచ్చాయి. కేవలం 2 స్పూన్స్ నెయ్యితో ఈజీగా తయారు చేశాను. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఈ కప్పుతో 2 కప్పుల పెసర్లు వేసుకున్నానండి. ఇలా వేసుకొని మంచిగా చిన్న మంట పైన ఇలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలా వేపుకోవాలండి. చూడండి ఈ విధంగా మంచిగా వేపిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. ఇది పక్కకు పెట్టుకుందామండి, కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల పెసర్లకి 1 కప్పు బెల్లం వేసుకున్నాను. కరెక్ట్గా కొంచెం పావు కప్పు వాటర్ పోసుకొని బెల్లం మొత్తం కరిగించుకుందాం. ఇక్కడ పాకం ఏం అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా భలే ఉంటాయి ఫ్రెండ్స్, ట్రై చేయండి కంపల్సరీ. చూడండి ఫ్రెండ్స్, బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ఇప్పుడు చాయ్ జాలితో ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. ఏమన్నా ఇసుక లాంటిది ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉంటుంది కదా, అదంతా పోతుందండి, మంచిగా క్లీన్ అయిపోతుంది బెల్లం. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు పెసర్లు వేసుకోవాలి. నేనైతే 3 ఇలాచీలు వేసుకున్నాను ఈ ఫ్లేవర్ కోసం. ఇప్పుడు సన్నగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సన్నగా ఉండాలి. నేను ఇక్కడ ఏం జల్లెడ పడతలేనండి, ఏం అవసరం లేదు జల్లెడ, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా కూడా చేసుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని బాదం జీడిపప్పు ఇలా ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పెసరపిండిని వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మొత్తం వేసేసుకొని కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు బెల్లం రసం వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగతా జ్యూస్ కూడా మొత్తం పోసేసుకోవాలండి. ఇలా పోసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. చల్లారనివ్వాలి, గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు లూజ్ ఉంది కదా, ఒక 5 నిమిషాల తర్వాత చూడండి చాలా చక్కగా గట్టిగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా గట్టిగా అయింది కదా. చల్లారిన తర్వాత ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవాలండి. ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా లడ్డూలు చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఎంత చక్కగా వచ్చాయండి చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇలానే అన్ని లడ్డూలు చేసుకోవాలి. చాలా ఈజీగా కేవలం 10 నిమిషాలు చేసేస్తారండి ఈ లడ్డూలు. అయితే ట్రై చేయండి, ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి. చాలా రుచిగా ఉంటాయి, తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉన్నాయి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. పిల్లలు అయితే ఈ సమ్మర్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి చూడండి.